హాయ్ ఫ్రెండ్స్, నేను మీ మణికంఠ. నా ఛానల్ నేమ్ వచ్చేసి ఆల్ ఇండియా జాబ్స్ ఫేర్. మన ఛానల్లో అన్ని రకాల స్టేట్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ అప్డేట్స్ అయితే పెట్టడం జరుగుతుంది. ఇక్కడ చూడండి, మనకి ఎస్బీఐ క్లర్క్ రిక్రూట్మెంట్ అయితే మనకి రిలీజ్ కావడం జరిగింది. ఇది వచ్చేసి మనకి రీసెంట్ డేస్లో చాలా పెద్ద నోటిఫికేషన్ అండి. 13,735 ప్లస్ వేకెన్సీ అయితే రిలీజ్ అయ్యాయి. ఇది వచ్చేసి మీకు అప్లికేషన్ ప్రాసెస్ అనేది ఆల్రెడీ స్టార్ట్ అవ్వడం జరిగింది. బట్ కొన్ని మందికి అనేది ఈ నోటిఫికేషన్ రీచ్ అవ్వలేదండి. ఎందుకంటే రీసెంట్గా వచ్చిన నోటిఫికేషన్లో ఇది చాలా పెద్ద నోటిఫికేషన్ కాబట్టి మరొకసారి వీడియో చేయడం అయితే జరుగుతుంది. ఎవరైతే అప్లై చేసుకోలేదో వారందరికీ పూర్తి డీటెయిల్స్ అయితే వీడియోలో నేను క్లియర్ కట్గా చెప్తాను. అంతేకాకుండా వీడియో లాస్ట్లో లింక్స్ అయితే ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి, ఎలా అప్లై చేయాలో కూడా మీకు క్లియర్ కట్గా చెప్తాను. అండ్ డైలీ వారీగానే మనకి ఇవాళ క్వశ్చన్ వచ్చేసి మన ఫైనాన్స్ మినిస్టర్ ఎవరో మీకు తెలిసినట్లయితే మన కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నేను చూసినట్లయితే మీకు 20 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాల వరకు మీరైతే అప్లై చేసుకోవచ్చు. అంతేకాకుండా క్వాలిఫికేషన్ ఏంటి అండ్ ఎలా అప్లై చేసుకోవాలో కూడా మీకు వీడియో లాస్ట్లో నేను క్లియర్ కట్గా చెప్తాను. ఇక్కడ చూసినట్లయితే టోటల్ వేకెన్సీ వచ్చి 13,735 వేకెన్సీ. అండ్ బ్రీఫ్ ఇన్ఫర్మేషన్ చూసినట్లయితే State Bank of India has advised a notification for the recruitment of junior associate in circular cadre vacancies. Those candidates who are interested in the vacancy details and complete all eligibility criteria can read the notification, apply online. ఇక్కడ ఏం చెప్తున్నారంటే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి మనకి నోటిఫికేషన్ అయితే రిలీజ్ కావడం జరిగిందని అయితే చెప్తున్నారు. ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉంటుందో వారందరూ అప్లై చేసుకోమని అయితే చెప్తున్నారు. డైలీ వారిగానే ఇవాళ క్వశ్చన్ వచ్చేసి మన ఫైనాన్స్ మినిస్టర్ ఎవరో మీకు తెలిసినట్లయితే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. సెంట్రల్ ఫైనాన్స్ మినిస్టర్ ఎవరో మీకు తెలిసినట్లయితే ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇక్కడ చూడండి, మనకి అప్లికేషన్ ఫీ డీటెయిల్స్ చూసినట్లయితే ఫర్ ఓబీసీ కేటగిరీ కానీ ఈడబ్ల్యూఎస్ కేటగిరీ అండ్ జనరల్ కేటగిరీ వాళ్ళకి వచ్చేసి 750 రూపాయలు అయితే మీరు ఫీ పేమెంట్ అనేది చేయాల్సి ఉంటుంది. ఎవరైతే ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ అండ్ ఈఎస్ఎం వీళ్ళందరూ వచ్చేసి మీరు నిల్ అండి, పేమెంట్ అయితే మీరు ఏం చేయనవసరం లేదు. ఇక్కడైతే మనకి క్లియర్గా మెన్షన్ చేశారు. పేమెంట్ మోడ్ వచ్చేసి మీరు త్రూ ఆన్లైన్ ద్వారా అయితే చేయాల్సి ఉంటుంది. డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్ దేని ద్వారా అయినా మీరైతే చేయొచ్చు. ఇంటర్నెట్ బ్యాంకింగ్ ద్వారా అయినా సరే మీరు చేయవచ్చు. ఇంపార్టెంట్ డేట్స్ చూసినట్లయితే మీరు ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకోవాలనుకున్నట్లయితే 17/12/2024 మనకి అప్లికేషన్ ప్రాసెస్ యాజ్ వెల్ యాజ్ ఫీ పేమెంట్ కూడా మనకి స్టార్ట్ అవ్వడం జరిగింది. సో ఎవరైతే ఇంట్రెస్ట్ ఉంటుందో వారికి లింక్స్ అనేవి డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తున్నాను. మీరైతే ఒకసారి ప్రతి డీటెయిల్స్ క్లియర్గా చదివి అప్పుడైతే అప్లై చేసుకోండి. అండ్ నేను ఏమైనా డీటెయిల్స్ మిస్ అయినట్టయినా నోటిఫికేషన్ అనేది ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో మీకు క్లారిటీగా చెప్తాను. చూడండి, మనకి లాస్ట్ డేట్ వచ్చేసి 7/1/2025. ఇదైతే మెయిన్ అండి. మనకి లాస్ట్ డేట్ వచ్చేసి 7/1/2025. ఇంకా మనకి 10 days అయితే టైం ఉంది. అండ్ మీరైతే అప్లై చేసుకోవాలనుకున్నట్లయితే అప్లై చేసుకోవచ్చు. చూడండి, మనకి ఈ నోటిఫికేషన్ సంబంధించి ప్రిలిమినరీ ఎగ్జామ్ వచ్చేసి టెంటేటివ్ డేట్స్ అనేది ఇవ్వడం జరిగింది. ఈ టెంటేటివ్ అంటే ఏంటంటే ఆ డేట్ నుంచి మనకి పెట్టవచ్చు అని అయితే చెప్తున్నారు. కన్ఫర్మ్ అయితే కాదండి. టెంటేటివ్ అని మెన్షన్ చేశారంటే అక్కడ మీకు కన్ఫర్మ్ అనేది అర్థం కాదు. ఫిబ్రవరిలో మనకి ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయొచ్చు అని చెప్తున్నారు. అండ్ మెయిన్స్ ఎగ్జామ్ వచ్చి ఏప్రిల్ ఆర్ మార్చ్లో అయితే మనకి ఖచ్చితంగా ఎగ్జామ్ పెట్టవచ్చు అని అయితే చెప్తున్నారు. అక్కడ టెంటేటివ్ అని అయితే మనకి ఏం మెన్షన్ చేయలేదు. సో ప్రిలిమ్స్ ఎగ్జామ్ వచ్చేసి మనకి మార్చి ముందుగానే మనకి ఎగ్జామ్ అయితే జరుగుతుంది. సో మార్చి నెలలో మనకి ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తారు. ఏజ్ లిమిట్ చూసినట్లయితే మీకు 1/4/2025 నాటికి మీకు 20 సంవత్సరాలు అయితే వచ్చి ఉండాలి. అంతేకాకుండా 28 సంవత్సరాల లోపు ఉండాలి. అదేంటంటే ఇంత 30 చెప్పావు కదంటే మీకు ఏజ్ రిలాక్సేషన్తో కలుపుకొని చెప్పానండి. ఎవరైతే ఓబీసీ క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళకి. అండ్ ఎస్సీ ఎస్టీ కేటగిరీ వాళ్ళు వచ్చేసి ఒకసారి నోటిఫికేషన్ అయితే పూర్తిగా చదవండి. చదివితే మీకు అక్కడ క్లియర్గా డీటెయిల్స్ ఉంటాయి. అండ్ అవి మీకు లాస్ట్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో చెప్తాను. ఇక్కడ చూడండి, మనకి క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే క్యాండిడేట్ ఫిట్ ప్రాసెస్ ఎనీ డిగ్రీ, ఏ డిగ్రీ అయినా సరే మీరు అప్లై చేసుకోవచ్చు అండి. బీఈ, బీటెక్, బీఎస్సీ ఏ డిగ్రీ అయినా సరే మీరు అయితే అప్లై చేసుకోవచ్చు. సో మీరైతే ఒకసారి చెక్ చేసుకోవచ్చు. అండ్ మిగతా డీటెయిల్స్ వచ్చేసి మనకి ఏ స్టేట్లో ఎన్ని వేకెన్సీ ఉన్నాయో చూసినట్లయితే మనకి ఆంధ్రప్రదేశ్లో వచ్చేసి 50 వేకెన్సీ అయితే ఉన్నాయండి. ఇవి వచ్చేసి ఓన్లీ ఆంధ్రప్రదేశ్. ఎవరైతే తెలంగాణ వాళ్ళు చూస్తున్నారో తెలంగాణకు సంబంధించి మనకి ఇక్కడ ఉండడం జరిగింది. తెలంగాణలో 342 వేకెన్సీ అయితే ఉన్నాయి. ఇవి వచ్చేసి మన తెలంగాణ ఆంధ్రప్రదేశ్ యొక్క అప్డేట్. ఇంకా మిగిలిన స్టేట్స్ వాళ్ళు ఎవరైనా చూసినట్లయితే ఇక్కడ చూడండి, మనకి ప్రతి డీటెయిల్స్ అయితే క్లియర్గా ఉన్నాయి. మీరు ఏ స్టేట్కో ఆ స్టేట్ ఒకసారి చెక్ చేసుకోండి. ఇక్కడ చూడండి, మనకి అప్లై ఆన్లైన్. ఇక్కడ చూడండి, మనకి ఇంపార్టెంట్ లింక్స్లో ఎలా అప్లై చేసుకోవాలంటే ఇక్కడ లింక్ అనేది నేను ప్రొవైడ్ చేస్తున్నాను. ఆ లింక్ మీద క్లిక్ చేయగానే మీకు అయితే అప్లికేషన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అవుతుంది. బట్ బిఫోర్గా మీరు రిజిస్ట్రేషన్ అనేది కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. ఎస్బీఐ సైట్లోకి వెళ్ళి అక్కడ రిజిస్ట్రేషన్ అనేది కంప్లీట్ చేసి అక్కడ నుంచి లాగిన్ అయ్యి మీరైతే కంటిన్యూ చేయాల్సి ఉంటుంది. దాని యొక్క ఫుల్ వీడియో నేనైతే మీకు పిన్ చేస్తాను కామెంట్ బాక్స్లో. లేదంటే మీరు ఎవరైతే రిప్లై పెడతారో వాళ్ళకి ఖచ్చితంగా నేను కామెంట్ బాక్స్లో లింక్ అనేది షేర్ చేస్తాను. నెక్స్ట్ చూడండి, మనకి నోటిఫికేషన్ వచ్చేసి ఇక్కడ మనకి అండర్లైన్ చేసాం కదా బ్లూ కలర్, అక్కడ మీరు క్లిక్ చేయగానే మీకు నోటిఫికేషన్ అనేది మీ మొబైల్లోనే డౌన్లోడ్ అవుతుంది. ఇక్కడ చూడండి, మనకి ఎగ్జామ్ ప్యాటర్న్ కావాలనుకున్నా లేదా సిలబస్ కావాలనుకున్నా ప్రతి డీటెయిల్స్ అయితే మనకి ఇక్కడ అవైలబుల్గా ఉన్నాయి. మీరైతే చెక్ చేసుకోవచ్చు. ఈ లింక్స్ అన్ని నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తున్నాను. అండ్ లాస్ట్లో అఫీషియల్ వెబ్సైట్ అయితే ఇక్కడ అవైలబుల్గా ఉంది లింక్ అనేది. మీరు అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళి అప్డేట్స్ కానీ లేదంటే ఈ నోటిఫికేషన్ యొక్క డీటెయిల్స్ కానీ ప్రతిదీ మీరు అక్కడ చెక్ చేసుకోవచ్చు. ఇది ఫ్రెండ్స్ వీడియో. అండ్ వాట్సాప్ అండ్ ఇన్స్టాగ్రామ్ సంబంధించి లింక్ అయితే నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తున్నాను.
మనకి రీసెంట్ డేస్లో ఎస్బీఐ నుంచి చాలా పెద్ద నోటిఫికేషన్ అండి. ఎవరు మిస్ కావద్దు, మ్యాక్సిమం అప్లై చేసుకోవడానికి ప్రయత్నించండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.